ఈరోజు మనకి ఈ ఎలక్షన్ ఏదైతే ఉందో ఎలక్షన్ గురించి మనం రంపచోడవరం సబ్ డివిజన్ అండ్ మొత్తం ఏఎస్ఆర్ జిల్లా ఏముందో అక్కడ మనం ఇల్లీగల్ వెపన్స్ నాటు తుపాకీలో ఎవరైతే ఉన్నారో మనం లాస్ట్ వీక్ ఒక ప్రెస్ బ్రీఫ్ పెట్టాను. దాంట్లో ఎవరి దగ్గర ఇల్లీగల్ వెపన్స్ ఉన్నాయి వాళ్ళకి మన దగ్గర పోలీస్ స్టేషన్ దగ్గర డిపాజిట్ చేయడానికి చెప్పాము. దానికి మనం పాజిటివ్గా రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు మనం మొత్తం ఏఎస్ఆర్ జిల్లాలో 99 వెపన్స్ డిపాజిట్ చేయడం జరిగింది. దాంట్లో రంపచోడవరంలోనే మనకి 26 వెపన్స్ డిపాజిట్ చేయడం జరిగింది అన్ని పోలీస్ స్టేషన్లు. సో ఇది ఒక మంచి ప్రోగ్రెస్ వచ్చింది. దీనికోసమే మనకి ఎస్పీ సార్ ఇంకా 1 వీక్ టైం ఇచ్చారు. అప్ టు 31 డిసెంబర్ వరకు టైం ఇచ్చారు. ఎవరి దగ్గర ఇల్లీగల్ వెపన్స్ ఉన్నాయి, నాటు తుపాకీలు ఉన్నాయి, అవి మీరు రెస్పెక్టివ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ డిపాజిట్ చేసుకోవాలి. 31 మార్చ్ వరకు మీకు టైం ఉంది. అది అయిపోయిన తర్వాత ఎవరి దగ్గరైనా మనకి ఇల్లీగల్ వెపన్స్ దొరికితే వాళ్ళ మీద మనం ఖచ్చితంగా ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు కట్టడం జరుగుతుంది. అండ్ ఎవరి దగ్గర ఇల్లీగల్ వెపన్స్ ఉన్నాయి వాళ్ళ గురించి మనకి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి రివార్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మనకి ఎలక్షన్ డేట్ అనౌన్స్ అయిపోయింది. సో దాన్ని బట్టి మనం ఈ ఎలక్షన్ ప్రశాంతంగా చేయడాని కోసం మనం అన్ని రకంగా ప్రయత్నం చేసుకుంటున్నాము. సో దీనికోసమే మనం ఈ ఆల్రెడీ ఫ్లయింగ్ స్క్వాడ్, ఎంసీసీ టీము అన్నీ తిరుగుతున్నాయి. అందరూ కూడా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏదైతే గైడ్లైన్స్ ఉన్నాయో అది అన్ని పొలిటికల్ పార్టీస్ ఫాలో చేయాలి. అండ్ వాళ్ళ మీటింగ్ కోసం, ర్యాలీస్ కోసం పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ ఇదే విధంగా మనం ఎన్ఫోర్స్మెంట్ కేసెస్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. ఈ ఐడియా ర్యాక్ ఏముందో మనం ఐడియా ర్యాక్ మీద, గాంజా మీద, డిపిఎల్, ఎన్డిపిఎల్, ఎక్సైజ్ కేసు మీద కూడా మనం ఎక్కువ ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది అండ్ కేసు కట్టడం జరుగుతుంది. అండ్ ఇదే గురించి మనం మన దగ్గర ఏదైతే ఆల్రెడీ ట్రబుల్ మోంగర్స్ ఉన్నారో, కేసులు ఇన్వాల్వ్ ఉన్నారు, వాళ్ళని మనం ఈ ఎన్నికల గురించి వాళ్ళకి బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో మన ఏఎస్ఆర్ పోలీస్ నుంచి, రంపచోడవరం పోలీస్ నుంచి ఈ అల్టిమేట్ అబ్జెక్టివ్ ఏమంటే ఈ ఎలక్షన్ని ప్రశాంతంగా జరిగించాలన్నది మన ఉద్దేశం. సో థ్యాంక్ యూ అందరూ, మీ అందరూ మనం సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ.